నమస్తే అందరూ. ఈరోజు మార్నింగ్ 6కి లేసానండి. ఇంక నేను బయటకొచ్చేసేసరికి 6:10 అయిపోయింది. నెక్స్ట్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు టిఫిన్‌కైతే దోస పెట్టాను. ఇంకా చట్నీ చేయాలి, అన్నం, కూర అయితే పప్పు వండుదాం అనుకున్న దగ్గర నుంచి అంతా హడావుడైపోతుంది. మార్నింగ్ 4 ఐటెమ్స్ 2 బర్నర్స్‌లో చేయాలంటే చాలా కష్టమవుతుంది. అంతకుముందు అనుకునేదాన్ని 4 బర్నర్స్ ఎందుకని, ఇప్పుడు అనిపిస్తుంది తీసుకున్న అయిపోయి ఉండే అని. మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయలు మనకెప్పుడంటే అప్పుడు దొరకవు కదా! ఇలాగ దొరికినప్పుడే వీటిని చక్కగా కట్ చేసి ఉప్పు, పసుపేసి ఎండబెట్టేసుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చండి. ఇది అమ్మ చేసి పంపించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మ్యాంగో పప్పు గానీ, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చట్నీకి కూడా పెట్టేసాను. తర్వాత రైస్ కూడా అయిపోయింది. చట్నీ పట్టేసాను. చట్నీ కంపల్సరీగా ఉండాలి మా పిల్లలకి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను వాటర్ తాగేసిన తర్వాత గ్రీన్ టీ తాగాననమాట. గ్రీన్ టీ తాగి ఒక 1 అవర్‌కి టీ తాగాను. టీ అలవాటు కదండీ! వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనంతా అయిపోతుంది. ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేయాలి. గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా! ఇంక మంచిగా ఒక చాయ్ పెట్టుకొని తాగేస్తాననమాట. ఇందులో లాస్ట్‌లో నా ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రెండ్ గురించి నెక్స్ట్ షార్ట్‌లో చెప్తాను. ఇంకా చాలా టైం తర్వాత టీ తాగి ప్రశాంతంగా కూర్చున్నాను. నెక్స్ట్ షార్ట్‌లో